Hi friends, welcome to new chapter that is question tags. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే క్వశ్చన్స్ అని కాదండి, ఏదైనా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకునేదానికి అడిగేటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అక్కడ వైట్ షర్ట్ వేసుకున్నాడు చూడు, ఆయన మీ ఫాదర్ కదా అని చెప్పి అడిగారు అనుకోండి, అది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. అంటే అక్కడ వైట్ షర్ట్ వేసుకున్న అతను మీ ఫాదర్, అవును కదా, కదా, ఇలా మనకు కదా అని చెప్పి కన్ఫర్మేషన్ ఏదైతే మనం తీసుకుంటామో దాన్నే మనం క్వశ్చన్ ట్యాగ్ అని అంటామండి. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్లో మనకు మెయిన్గా ఏమేమి అంశాలు అనేది వస్తాయి అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఉందంటే హెల్పింగ్ వర్బ్. ఫస్ట్ దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుందండి. సో హెల్పింగ్ వర్బ్ కనుక్కున్న తర్వాత మనకు సెంటెన్స్లో నాట్ అనేది ఉందా లేదా అంటే, నాట్ అంటే కేవలం నాట్ అనే కాదు, నాట్కి సంబంధించి చాలా పదాలు అయితే మనకు నెగిటివ్ ఫామ్స్ అనేది ఉంటాయి. ఇలా నెగిటివ్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. సో మెయిన్గా ఎక్కువగా మనకు ఎగ్జామినేషన్ పర్పస్లో కానీ లేదా జనరల్గా వచ్చేటి అన్నీ కూడా నాట్ అనేది వస్తుంది, కాబట్టి నేను నాట్ అనేది ఇక్కడ చెప్తున్నానండి. సో ఫస్ట్ మనకు హెల్పింగ్ వర్బ్ అనేది ఐడెంటిఫై చేయాలి. రెండోది మనకు నాట్ ఉందా లేదా. నాట్ ఉంటే మన క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అనేది పెట్టకూడదు. అంటే సెంటెన్స్లో నాట్ ఉంటే మనకి ఇక్కడ నాట్ పెట్టకూడదు. సెంటెన్స్లో నాట్ లేకపోతే మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నాట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్గా మనకు సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొనౌన్లో రాయాల్సి ఉంటుంది. అంటే సబ్జెక్ట్ దేంట్లో ఉన్నా కానీ, అంటే ప్రోపర్ నౌన్లో ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ, నేమ్స్ ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఉంది ఇక్కడ, సో యాజ్ ఇట్ ఈజ్ ఇట్ అనేది పెట్టవచ్చు. యూ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ యూ అనేది పెట్టవచ్చు. ఇక్కడ చూడండి రేష్మి అని ఉంది, రేష్మి అన్నప్పుడు మాత్రం ఇక్కడ రేష్మి అనేది పెట్టకూడదండి. ఎందుకోసం అంటే ఇక్కడ ప్రొనౌన్లో రాయాల్సి ఉంటుంది, కాబట్టి రేష్మి బదులుగా షీ అనేది రాయాలి. అండ్ చివరిగా మనం ఉపయోగించాల్సింది క్వశ్చన్ మార్క్. ఈ విధంగా మనకు సెంటెన్స్లో క్వశ్చన్ ట్యాగ్ని మనం కంప్లీట్ చేయొచ్చండి. మరి ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా రాయాలి అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇటు చూడండి, ఇట్ ఈజ్ రైనింగ్ అని ఇచ్చారు. ఇట్ ఈజ్ రైనింగ్ అన్నప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన రూల్ ప్రకారం ఏం రాయాలండి. సో ఫస్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ పర్పస్లో మీరు రాసేటప్పుడు కూడా అండి కంప్లీట్ సెంటెన్స్ రాయండి క్వశ్చన్ ట్యాగ్, ప్రాబ్లం లేదు. అండ్ తట్టు 1 మార్కుకే వస్తుంది మ్యాక్సిమం, కాబట్టి మనం చక్కగా నీట్గా రాయాలి. అండ్ స్పెషల్గా ఇక్కడ కామాతో మనకు చేయాలి, కాబట్టి మనకు అర్థమవుతుంది ఎలా స్టూడెంట్ చదువుతున్నాడు అనేది పేపర్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి కంప్లీట్గా రాయండి. ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకోవాలండి, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. దీంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఈజ్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇది నెగిటివా పాజిటివా, సో పాజిటివ్. అంటే నాట్ ఉందా లేదా, లేదు, కాబట్టి పెట్టాలి. నాట్ కూడా ఎలా పెట్టాలంటే మనకు ఎన్ అపాస్ట్రఫీ ఇలా పెట్టాల్సి వస్తుంది, ఇజంట్. నెక్స్ట్ చివరిగా మనకు ప్రొనౌన్ అనేది తీసుకోవాలి. ఆల్రెడీ ఇది ప్రొనౌన్ ఉంది కాబట్టి ఇట్, ఇజంట్ ఇట్, ఇట్ ఈజ్ రైనింగ్, ఇజంట్ ఇట్, ఇలా మనకు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెంబర్ 2, యూ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. యూ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్. అయితే దీన్ని ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏంటి కనుక్కోండి. హెల్పింగ్ వర్బ్ ఏంటి, హ్యావ్, కాబట్టి హ్యావ్ అనేది పెట్టాలి. ఓకేనా, క్యాపిటల్ లెటర్లో పెట్టకూడదు. దీంట్లో నాట్ ఉందా అండి, లేదు, కాబట్టి నాట్ అనేది ఎన్ అపాస్ట్రఫీలో పెట్టాలి. హ్యావెంట్, స్పేస్ తీసుకొని, సబ్జెక్ట్ ఎవరు, యూ, కాబట్టి యూ ఆల్రెడీ ప్రొనౌన్లో ఉంది కాబట్టి రాసేయవచ్చు యాజ్ ఇట్ ఈస్గా, హ్యావెంట్ యూ. ఈ విధంగా మనం ఆన్సర్ చేయాల్సి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ థర్డ్ బిట్ చూసినట్లయితే మనం వీ కెన్ గో హోమ్ నావ్ అని ఇచ్చున్నారు. హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఇది యాక్చువల్గా మోడల్ ఆక్సిలరీ అయినా కానీ హెల్పింగ్ వర్బే కెన్. సో కెన్కి మనం ఏం పెట్టాలి, ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాలి. సో కెన్ ప్లస్ నాట్ ఏమవుతుంది, కాంట్. సో కాబట్టి షార్ట్ ఫామ్ ఏమవుతుంది, కాంట్. కాంట్, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, వి, ఆల్రెడీ ప్రొనౌన్లో ఉంది కాబట్టి వి అని పెట్టి క్వశ్చన్ మార్క్ని పెట్టుకుంటే సరిపోతుంది. కాంట్ వి, వీ కెన్ గో హోమ్ నావ్, కాంట్ వి. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే
రిషిత కేమ్ హోమ్ లేట్ అని ఇచ్చున్నారు. ఇక్కడ చూసారా అండి, హెల్పింగ్ వర్బ్ లేదు కదండి. సో హెల్పింగ్ వర్బ్ లేదు అంటాన్ని మనకు రెండు విషయాలు గుర్తు రావాలి. ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రెండవది సింపుల్ పాస్ట్ టెన్స్. కేవలం వీటి రెండింటికి మాత్రమే మనకు హెల్పింగ్ వర్బ్స్ రావండి. ఇక్కడ మెయిన్ కాబట్టి మనం వెంటనే చూడాల్సింది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏంటి అనేది చూసుకోండి. మెయిన్ వర్బ్ ఏంటి? కేమ్. కేమ్ అంటే వెర్బ్ 1 వెర్బ్ 2నా? ఎస్, వెబ్ 2. వెబ్ 2 అనగానే మనకు మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది పాస్ట్ టెన్స్. ఎప్పుడైనా పాస్ట్ టెన్స్ అంటేనే మనకు రావాల్సింది డిడ్ అండి. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉండి మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కనిపించకపోతే పాస్ట్ టెన్స్ అయితే డిడ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ నాట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. నో నాట్. సో కాబట్టి N'. సో డిడెంట్. రిషిత అనేది లేడీ కాబట్టి ఇక్కడ షీ అనేది మనకు ప్రొనౌన్గా తీసుకొని క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేసుకోవచ్చు. రిషిత కేమ్ హోమ్ లేట్, డిడెంట్ షీ? సో లైక్ వైజ్ వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్ ఫర్ ద question. And Reshmi works at the art theater అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే మీకు చెప్పాను హెల్పింగ్ వర్బ్ లేకపోతే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ అవుతుందని. ఇక్కడ చూసినట్లయితే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండి. ఎలా కనుక్కున్నారంటే సింపుల్ పాస్ట్ కాదు, వెర్బ్ 1కి ఎస్ అనేది కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అయితే వెర్బ్ 1 ఉంటే కనుక మనకు డూ అవుతుంది. వెర్బ్ 1కి ఇక్కడ ఈ విధంగా ఎస్ ఉంటే కనుక అది డజ్ అవుతుందండి. సో కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ డజ్ అవుతుంది. సో నాట్ లేదు కాబట్టి N' అనేది రాయాల్సి ఉంటుంది. డజంట్. ఓకే, డజంట్. రేష్మి అంటే ఇక్కడ రేష్మి అని ఉంది కదా, షీ కాబట్టి డజంట్ షీ ఇలా రాయాలి. ఓకేనా? ఇక్కడ చూస్తే వెర్బ్ 2 కాబట్టి డిడ్, నాట్ లేదు కాబట్టి డిడెంట్ షీ అని పెట్టాము. ఇక్కడ చూస్తే సింపుల్ ప్రజెంట్ అది కాకుండా ఎస్ ఉంది కాబట్టి డస్ తీసుకొని డజంట్ షీ అనేది మనం రాయాల్సి వచ్చిందండి. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇట్స్ కోల్డర్ టుడే. ఇక్కడ చాలామంది తప్పులు చేస్తుంటారు. ఎక్కడ తప్పులు చేస్తుంటారంటే షార్ట్ ఫామ్లో వచ్చినప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ ఉంటే రెండు వాటికి మనకు అపాస్ట్రఫీ ఎస్ ఇలాగే వస్తుందండి. ఈజ్కి అలాగే వస్తుంది, హ్యాజ్కి కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈజా హ్యాజ్ అనేది కనుక్కోవాలి. అలా కాకుండా ఎస్ కనిపిస్తేనే హ్యాజ్ అనో లేకపోతే ఈజ్ అనో కన్ఫర్మేషన్కి వచ్చారంటే తప్పు చేసేటువంటి సందర్భం అనేది మీకు ఎదురవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ సెంటెన్స్ అర్థం చేసుకొని ఇక్కడ ఈజా హ్యాజా అనేది పెట్టుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇట్స్ కోల్డర్ టుడే అంటే ఇట్ ఈజే అండి, హ్యాజ్ కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఈజ్. నాట్ లేదు కాబట్టి నాట్ అనేది యాడ్ చేసుకోవాలి. N'. ఇజంట్. ఇక్కడ ప్రొనౌన్ ఇట్. ఇజంట్ ఇట్? ఇట్స్ కోల్డర్ టుడే, ఇజంట్ ఇట్? ఓకే, ఈరోజు చాలా చల్లగా ఉంది కదా, ఇలా చెప్పాల్సినప్పుడు మనకు అలా ఉపయోగిస్తామండి. And see the next, seventh one. Rishi's poems are religious and secular అని ఇచ్చున్నారు. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలండి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఆర్. నాట్ ఉందా? లేదు కాబట్టి నాట్ N'. ఆ తర్వాత పప్పులో కాలేసేదానికి స్కోప్ ఉంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఇక్కడ మనం చూడగానే రిషి కదా, సో రిషి అంటే మనకు అబ్బాయి కాబట్టి హీ అని పెట్టేస్తుంటారు. ఇక్కడ రిషి కాదండి సబ్జెక్ట్, రిషిస్ పోయమ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండి. సో పోయమ్స్ కాబట్టి రిషిస్ పోయమ్స్ కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? దే అనేది వస్తుంది. ఓకేనా? ఆర్ అండ్ దే. సో వాటి గురించి మనం మాట్లాడుతాం కాబట్టి దే అనేది ఇక్కడ ప్రొనౌన్గా ఉపయోగించాల్సి వస్తుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్. దట్ వాజ్ యావ్సమ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? వాజ్. నాట్ ఉందా? లేదు కాబట్టి నాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రొనౌన్ ఏంటండి? దాట్. వాజంట్ దాట్. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీ ద బిట్ నెంబర్ 9. 9th బిట్ చూస్తే చాలా ఈజీ, కానీ ఇది చాలా కాంట్రవర్సీలకు కూడా గురయ్యేటువంటి క్వశ్చన్ అండి. ఇది కొన్ని సంవత్సరాల తరబడి చాలామంది మేధావులు చర్చిస్తుండేటువంటి బిట్. ఎందుకోసమంటే
ఐ యామ్ ఉంది కదండి, సో ఆల్రెడీ యామ్ ఉంది కదా, సో నాట్ లేదు కాబట్టి యామ్ అండ్ ఐ అని చెప్పి ఎందుకు కాదు అని చెప్పి కొంతమంది, అయితే యామ్ అండ్ ఐ అనేది రాయకూడదు, ఇక్కడ ఆర్ అండ్ ఐ రాయాలి అని చెప్పి కొంతమంది ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు కూడా స్టిల్. అయితే మనకు విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం కానీ లేకపోతే ఇప్పుడు ఆమోదం అంటే మెయిన్గా ఇప్పుడు ఆన్సర్ ఏదైతే తీసుకుంటారంటే యామ్ అండ్ ఐ తీసుకోకూడదండి. సో ఐకి యామ్ వస్తే ఖచ్చితంగా ఆర్ తీసుకోవాలి. ఓకేనా? మీకు ఈవెన్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఇదే బిట్ అడుగుతుంటాడు యామ్తో. ఓకేనా? ఎందుకోసం అంటే అందరూ యామ్ పెట్టేస్తారు కాబట్టి. ఆర్ నెక్స్ట్ ఎన్ ఫస్ట్ ఫిటి ఆర్ అండ్ నెక్స్ట్ ఐ, ఆర్ అండ్ ఐ. అదే మరొక గమ్మత్తు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ ఐఆమ్ తర్వాత నాట్ వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ ఐఎమ్ నాట్ లేట్ టుడే అని వచ్చింది అనుకోండి, అప్పుడు యామ్ అయ్యేనే అవుతుంది, ఆర్ అండ్ ఐ రావద్దు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్నిసార్లు అలా కొన్నిసార్లు ఇలా తిప్పించి ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. ఓకేనా? అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద బిట్ నెంబర్ 10, ఎనీవన్ కుడ్ విష్ ఫర్ సచ్ యాన్ ఆనర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎనీవన్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏంటంటే, సో కొంతమంది గ్రూప్లో కాబట్టి దే అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కుడ్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవుతుందండి. మరి ఏ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది చూద్దాం. కుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి కుడ్, నాట్ లేదు కాబట్టి కుడ్ అండ్, ఎనీవన్ అన్నప్పుడు ఇక్కడ దే అనేది తీసుకోవాలి, కుడ్ అండ్ దే. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాలి ఫ్రెండ్స్. అండ్ సీ ద బిట్ నెంబర్ 11. 11th బిట్ మీరు చూసినట్లయితే యూ హ్యావెంట్ బ్రోకెన్ దాట్ గ్లాస్, యూ హ్యావెంట్ బ్రోకెన్ దాట్ గ్లాస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే హ్యావ్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హ్యావ్. నాట్ ఉందా? ఉందండి కాబట్టి పెట్టకూడదు. హ్యావ్. సబ్జెక్ట్ ఏంటి? యూ. హ్యావ్ యూ, అంతే ఆన్సర్, దాట్స్ ఇట్. యూ హ్యావ్ బ్రోకెన్ దట్ గ్లాస్, హ్యావ్ యూ. ఈ విధంగా మన ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్, వీ హ్యావ్ హ్యాడ్ నో ఇన్ఫర్మేషన్ ఎట్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఐవి అంటే హ్యావ్ అండి. ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వెర్బ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి చూడండి, ఫస్ట్ హ్యావ్, హ్యావ్. నెక్స్ట్ నో అని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఇది నెగిటివ్ అండి, కాబట్టి నాట్ అనేది పెట్టకూడదు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? వి, హ్యావ్ వి. ఇలా మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి, యు మస్ట్ టెల్ మీ, యు మస్ట్ టెల్ మీ. హెల్పింగ్ వెర్బ్ ఏంటండి ఇక్కడ? మస్ట్. మోడల్ ఆక్సిలరీ ఇది. సో మస్ట్, నాట్ లేదు కాబట్టి నాట్, మస్టంట్, మస్టంట్ యూ, మస్టంట్ యూ. ఓకే, యూ మస్ట్ టెల్ మీ, మస్టంట్ యూ. ఈ విధంగా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాలా క్రిటికల్గా ఫీల్ అయ్యేటువంటి బిట్ ఇదండి, కానీ చాలా ఈజీ. లెట్స్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ నౌ, లెట్స్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ నౌ అని చెప్పి ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నౌ అంటే మనకు లెట్తో వచ్చినప్పుడు ఏదైనా సజెషన్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సజెషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో టు మూవీ, మనం సినిమాకి వెళ్దామా అని అంటుంటారు కదా. సో సినిమాకి వెళ్తామా అంటే మీరు వెళ్ళారా? లేదు. వెళ్తూ ఉన్నారా? లేదు. సో ఒక సజెషన్ ఇచ్చారు, వెళ్తామా అంటే ఫ్యూచర్లో, ఈరోజు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ రేపు కానీ నెక్స్ట్ సండే కానీ వెళ్దామా అంటే మీనింగ్ ఏంటి? ఇది ఫ్యూచర్, ఇది ఇట్ ఇండికేట్స్ ఫ్యూచర్ ఆబ్లిగేషన్. ఫ్యూచర్ కాబట్టి మనకు విల్ కానీ షెల్ కానీ రావాలి. అయితే లెట్ తర్వాత అజ్ ఉంది కదా, సో అజ్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉంది, మన సబ్జెక్ట్లో రాస్తే వి అవుతుందండి. కాబట్టి వీకి షెల్ రావాలా విల్ రావాలా? విల్ రావాలి, షెల్ రావాలి. ఏది చెప్పండి కరెక్ట్గా? సో విల్ రావాలా షెల్ రావాలా? ఎస్, ఐకి వీకి మాత్రమే షెల్ రావాలి. ఓకే, షెల్. ఓకే, మరి ఇది ఇంపారిటివ్ సెంటెన్స్ అండి. ఇంపారిటివ్ సెంటెన్స్లు మనం ముందు ఇక్కడ మనం చెప్పిన విధంగా ఫాలో కావు రూల్స్ అన్నీ. సో వాటికి ఎప్పుడు కూడా మనకు నాట్ అనేది పెట్టకూడదండి. సో కాబట్టి షెల్ వి అంతే. ఐ వచ్చింది అనుకోండి షెల్ ఐ, షీ వచ్చింది అనుకోండి విల్ షీ అంతే.
ఓకే, లెట్ హర్ గో అని వచ్చింది అనుకోండి, విల్ షీ ఇలా అవుతుందండి. ఓకే, వీటికి నాట్ అనేది పెట్టకూడదు. నెక్స్ట్ కింద మనకు రూల్స్ ఉన్నాయి, అక్కడ రూల్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, అండ్ సీ ద బిట్ నెంబర్ 15. మై బ్రదర్స్ క్యాంట్ స్విమ్. మై బ్రదర్ క్యాన్ స్విమ్. ఎస్, రాంగ్ పడింది. మై బ్రదర్ క్యాన్ స్విమ్. మా బ్రదర్ స్విమ్ చేయలేడు అని ఇవ్వడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్ మనం ఫస్ట్ తీసుకోవాలి, క్యాన్. నాట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదండి, కాబట్టి పెట్టకూడదు క్యాన్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, మై బ్రదర్. మై బ్రదర్ అంటే మనకు ప్రొనౌన్ ఏమొస్తుంది, హీ. కెన్ హీ. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు చూసినట్లయితే దాట్ వాజ్ ఫన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దట్ వాజ్ ఫన్లో మనకు హెల్పింగ్ వర్బ్ ఏంటి, వాజ్. నాట్ ఉందా, లేదు, కాబట్టి నాట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. వాజంట్ దట్ వాజ్ ఫన్, వాజంట్ దాట్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే సంఘమిత్ర ఇజంట్ కమింగ్. సంఘమిత్ర ఈజ్ నాట్ కమింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఈజ్. ఆమె రావట్లేదు కదా, నాట్ ఉంది కదా, పెట్టకూడదండి. కాబట్టి సంఘమిత్ర అంటే షీ, కాబట్టి షీ అంతే ఆన్సర్, షీ. చాలా ఈజీగా ఉంది కదండి. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే బిట్ డాక్టర్ సుమేఘ విల్ జాయిన్ ద రీసెర్చ్ టీమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్ ఏంటి కనుక్కోండి ఫస్ట్, ఎస్, విల్. నెక్స్ట్ నాట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. నాట్ లేదు కదండి, సో కాబట్టి విల్కి నాట్ పెడితే ఏమవుతుంది, వోంట్ అవుతుంది. ఎస్, విల్ నాట్ అని పెట్టకూడదు, ఇక్కడ వోంట్ అని పెట్టాలి. వోంట్. సుమేఘ అంటే షీ కదండి, సో షీ, వోంట్ షీ. ఈ విధంగా మనకు ఉపయోగించుకోవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ బిట్ ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మనకు శ్రేష్ఠ డ్రాస్ పిక్చర్స్ అని ఉందండి. శ్రేష్ఠ డ్రాస్ పిక్చర్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హెల్పింగ్ వర్బ్ని మనం ముందు తీసుకోవాలి. అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. మీకు ముందు చెప్పిన విధంగా హెల్పింగ్ వర్బ్ లేకపోతే సింపుల్ ప్రజెంట్ కానీ సింపుల్ పాస్ట్ కానీ అవుతుంది. ఇక్కడ మీ సెంటెన్స్ చూస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్, అది మనకు ఎస్ కూడా యాడ్ అయ్యిందండి. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఎస్ ఉంటే డస్ వస్తుంది, వెర్బ్ వన్ ప్లేన్ ఉంటే డూ వస్తుంది. సో ఎస్ ఉంది కాబట్టి డస్ అనేది తీసుకున్నాను. నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ అనేది మనకు షార్ట్ ఫామ్లో పెట్టానండి, డజంట్. ఓకే, శ్రేష్ఠ. నెక్స్ట్ మెయిన్ శ్రేష్ఠ కదండి. సో శ్రేష్ఠ అనేది అమ్మాయి అబ్బాయా, సో నాకు తెలిసి అమ్మాయి అనుకుంటున్నాను. సో కాబట్టి షీ. ఓకే, డజంట్ షీ. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ బిట్, 20th బిట్. దే వెంట్ టు లండన్ లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ అనేది లేదు కాబట్టి ఎలా రాయాలి, మనకు సింపుల్ ప్రజెంటా సింపుల్ పాస్ట్ అనేది చూసుకోండి. ఇది ఏ సెంటెన్స్ అండి, సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ ఇక్కడ వెంట్ అనేది ఇవ్వడం జరిగింది కదా, సో కాబట్టి ఇది వెబ్ టూ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ వెర్బ్ టూ అంటే వెర్బ్ వన్ అండి ఇన్ఫ్యాక్ట్. కాబట్టి దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏముందండి, డిడ్ అనేది ఉంటుంది. సో డిడ్. నాట్ ఉందా సెంటెన్స్లో, లేదు కాబట్టి నాట్ యాడ్ చేసుకోండి, డిడెంట్. సో సబ్జెక్ట్ ఏంటి, దే ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి డిడెంట్ దే. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదండి. సో నెక్స్ట్ చూడండి, బీ క్వైట్. ఇక ఈ విధంగా ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు బిట్. ఎందుకోసం అంటే ఇక్కడ సబ్జెక్టు లేదు, హెల్పింగ్ వర్బ్ లేదు, ఏం కనిపించట్లేదు, అసలు ఇది ఎలా రాయాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటారు. యాక్చువల్గా ఇది మనకు ఇంపెరేటివ్ సెంటెన్స్ అండి. ఇంపెరేటివ్ సెంటెన్స్ అంతా కూడా మనకు ఎలా ఉంటాయంటే దాని లోపల యూ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే లైక్ క్లోజ్ ద డోర్ అంటే యూ క్లోజ్ ద డోర్ అని మీనింగ్లో వస్తుందండి. ఓకేనా. ఇక్కడ బీ క్వైట్ అంటే యూ విల్ బీ క్వైట్. ఓకేనా. సింపుల్ ప్రజెంట్ కానీ సింపుల్ ఫ్యూచర్ సెన్స్లో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ఫ్యూచర్ సెన్స్లో అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. బీ క్వైట్ అంటే యూ విల్ బీ క్వైట్. క్లోజ్ ద డోర్ అంటే యూ విల్ బీ క్లోజ్ ద డోర్ అని మీనింగ్లో
యూ విల్ క్లోజ్ ద డోర్ అనే మీనింగ్లో వస్తుందండి. సో కాబట్టి మనకు యూ అనేది కనిపించదు బట్ అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యూ ఉన్నప్పుడు ఏమొస్తుందండి, విల్ వస్తుంది. ఇది ఇంపెరేటివ్ సెంటెన్స్లో మీకు ఆల్రెడీ ముందు లెట్తో చెప్పినప్పుడు చెప్పాను. మనకు మామూలు సెంటెన్స్ లాగా నాట్లు ఇట్లా ఏమి వర్కౌట్ కావండి. అక్కడ అలాంటి రూల్స్ ఏమి ఉండవు. కేవలం హెల్పింగ్ వర్బు నెక్స్ట్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి విల్కి యూ అనేది యాడ్ చేసుకోవాలి, విల్ యూ. సో ఇదే అండి ఆన్సర్, విల్ యూ. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు బిట్ నెంబర్ 22. యూ షుడ్ నాట్ సే థింగ్స్ లైక్ దాట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి చూసుకోండి, షుడ్. నాట్ ఉంది కదండి, పెట్టకూడదు. సబ్జెక్టు ఏంటి, హీ. ప్రొనౌన్లో ఆల్రెడీ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, యూ వోంట్ బీ హోమ్ టిల్ మిడ్ నైట్. సో ఇక్కడ మీకు హెల్పింగ్ వర్బ్ ఏంటి, వోంట్ అని ఇవ్వడం జరిగింది. వోంట్ అంటే విల్ ప్లస్ నాట్ వోంట్ కదా. సో హెల్పింగ్ వర్బ్ విల్ అండి. ఆల్రెడీ నాట్ ఇచ్చారు కాబట్టి పెట్టకూడదు. ప్రొనౌన్ మనకు యూ. ఇదే ఆన్సర్ అవుతుంది. అండ్ సీదా బిట్ నెంబర్ 24. లెట్స్ గో టు ద బీచ్. లెట్స్ గో టు ద బీచ్. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లెట్స్ అంటే మీనింగ్ ఏంటంటే లెట్ అజ్ అని. ఓకేనా. మీకు ఇదే సేమ్ బిట్ మీకు ముందు పైన చెప్పాను. ఇది ఇంపెరేటివ్ సెంటెన్స్. ఇంపెరేటివ్ సెంటెన్స్ వచ్చినట్లయితే మనకి ఎటువంటి రూల్స్ అనేది ఫాలో కాబడవు. సో అంటే నాట్లు అలా పెట్టకూడదండి. అయితే ఇక్కడ చూడండి, లెట్ అజ్ అన్నాం కదా. అజ్ అంటే మీనింగ్ ఏంటి, వి. సో సబ్జెక్ట్ రూపంలోకి వస్తే అజ్ ఏమవుతుంది, వి అవుతుంది. లెట్స్ గో టు ద బీచ్ అంటే మనం వెళ్తామా అంటే ఫ్యూచర్ ఆబ్లిగేషన్ అవుతుంది, ఫ్యూచర్లో. అంతేగాని మనం వెళ్ళిపోయామా వెళ్తున్నామా అని కాదు మీనింగ్. కాబట్టి మనకి ఇక్కడ చూసినట్లయితే విల్ కానీ షెల్ కానీ రావాలి. అయితే అజ్ ఉంది కాబట్టి షెల్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్టు ఆల్రెడీ మీకు చెప్పాను, యూ. ఓకేనండి. సో ఆన్సర్, సారీ యూ అంటుంది, లెట్స్ అజ్ కదండి. సో అజ్ అంటే వి కదా వస్తుంది, షల్ వి అనేది వస్తుంది, యూ కాదు, సారీ. నెక్స్ట్ బిట్ నెంబర్ 25. బిట్ నెంబర్ 25లో కనుక మీరు చూసుకున్నట్లయితే దేర్ ఆరెంట్ ఎనీ స్పైడర్స్ ఇన్ ద బెడ్రూమ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ఏంటి, దేర్. హెల్పింగ్ వెర్బ్ ఏంటండి, ఆర్. సో ఆర్. నాట్ ఉందా, దీంట్లో నాట్ అనేది ఉంది కాబట్టి పెట్టకూడదు, ఆర్. నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి, దే ఆర్ దేర్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే 26th బిట్ అండి. 26th బిట్ చాలా ఈజీగా ఉంది చూసారా. హెల్పింగ్ వర్బ్ మనకు ఈజ్ అనేది ఉంది. సో కాబట్టి వెంటనే మనం తీసుకోవాల్సింది ఏంటి, జస్ట్ ఈజ్ అనేది తీసుకునేస్తే సరిపోతుంది. ఈ సెంటెన్స్లో నాట్ లేదు కాబట్టి N' తీసుకొని నెక్స్ట్ సబ్జెక్ట్ మనకు దిస్ ఆల్రెడీ ప్రొనౌన్లో ఉంది కాబట్టి దిస్ అనేది మనకు ఇక్కడ చక్కగా ఉపయోగించుకునేవచ్చు. సో ఈజ్ అండ్ దిస్ అనేది ఆన్సర్ అనేది అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే బిట్ నెంబర్ 27 చూస్తాం. డానీ ప్లేస్ ద గిటార్ వెల్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, డానీ అంటే అబ్బాయి కదా. నెక్స్ట్ ప్లేస్ అంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఎస్ కూడా యాడ్ అయింది కదండి వెర్బ్ వన్కి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకి ఎస్ యాడ్ అయితే డస్ వస్తుంది. ఎస్ యాడ్ కాకుండా ప్లెయిన్ వెర్బ్ వచ్చినట్లయితే మనకు డూ అనేది వస్తుందండి. సో ఇక్కడ ప్లేస్ కాబట్టి ఏమొస్తుందండి, డస్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ నాట్ లేదు కాబట్టి డస్ ప్లస్ నాట్ డజంట్. డానీ అంటే హీ కదా, సో డజంట్ హీ. ఈ విధంగా ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మీరు చూసినట్లయితే అక్షర రైట్స్ షార్ట్ స్టోరీస్. అక్షర రైట్స్ షార్ట్ స్టోరీస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రైట్స్ అన్నప్పుడు మనకు డస్ అనేది వస్తుందండి. రైట్ అంటే డస్, అదే రైట్ అంటే డూ అనేది వస్తుంది. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ పైన చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఇది. సో కాబట్టి డస్ నాట్ లేదు కాబట్టి సేమ్ డస్. అండ్ ఇక్కడ అక్షర కాబట్టి లేడీ కాబట్టి షీ, అంతే. నెక్స్ట్ ఓపెన్ ద డోర్.
బిట్ నెంబర్ 29 మీరు చూస్తే ఓపెన్ ద డోర్ అంటే మీనింగ్ ఏంటంటే విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనే మీనింగ్లో వస్తుంది ప్యారిటివ్ సెంటెన్స్. కాబట్టి సబ్జెక్ట్ లేదు కాబట్టి యూ విల్ ఓపెన్ ద డోర్ అనే మీనింగ్లో వస్తుంది. యూ ఓపెన్ ద డోర్, మామూలుగా యూ ఓపెన్ ద డోర్ కూడా వస్తుంది అనుకోండి. అయితే మనకు విల్లే ఎందుకు యూస్ చేసుకోవాలంటే ఇది ఫ్యూచర్ ఆబ్లిగేషన్. ఓపెన్ ద డోర్ అంటే ఓపెన్ చేయి డోర్ అంటే మీరు ఇంకా చేయలేదు కదా, చేయబోతారు కాబట్టి ఫ్యూచర్ సెన్స్లో తీసుకొని ఇక్కడ మనకు యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ కాబట్టి విల్. ఇక్కడ నాట్ అలా పెట్టకూడదు కాబట్టి ఇంపారేటివ్ సెంటెన్స్లో డైరెక్ట్గా సబ్జెక్ట్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, విల్ యూ. నెక్స్ట్ చూడండి, చిల్డ్రన్ ఆఫెన్ ప్లే వీడియో గేమ్స్ ఆన్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఏ టెన్స్లో ఉందండి, ఇక్కడ ఆఫెన్ అంటానే మనకు తెలిసిపోవాలి సింపుల్ ప్రజెంట్ అని చెప్పి. నెక్స్ట్ ప్లే ఉంది కదా, సో ప్లే అంటేనే మనకు వెర్బ్ 1 అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్లే అంటే వెర్బ్ 1. అయితే మనకు హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి వెర్బ్ 1లో ఏముంటుంది, టు ఉంటుందండి. ఓకే, అదే వెర్బ్ 1కి ఎస్ పెట్టి ఉంటే డస్, ఇంతకుముందు పైన మీకు చెప్పాను కదా ఆ విధంగా. ఇక్కడ వెర్బ్ 1కి ఎస్ పెట్టలేదు కాబట్టి డూ అనేది మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నాట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి 2 + నాట్ డోంట్ అవుతుంది. చిల్డ్రన్ మనకు దే అవుతుంది, డోంట్ దే. ఈ విధంగా ఆన్సర్ అయితే మనకు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, టైగర్స్ ఆర్ వెరీ ఫెరోషియస్ యానిమల్స్ అని ఇక్కడ ఇచ్చారు. చాలా ఈజీ అండి ఇది. ఎందుకోసం అంటే కేవలం హెల్పింగ్ వర్బ్ ఒకటే ఉంది ఇక్కడ, సింపుల్ హెల్పింగ్ వర్బ్ ఆర్. నెక్స్ట్ నాట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసుకుందాం. టైగర్స్ అనేది ప్లూరల్ కాబట్టి దే అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం, దాట్స్ ఇట్. ఆర్ అండ్ దే. నెక్స్ట్ సీదా బిట్ నెంబర్ 32 అండి. బిట్ నెంబర్ 32 చూసినట్లయితే దేర్ హ్యావెన్ బీన్ ఎనీ షోర్స్ దిస్ మాన్సూన్ అని ఇచ్చున్నారు. హ్యావ్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. నాట్ ఉంది కాబట్టి పెట్టకూడదు. నెక్స్ట్ దేర్ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ దేర్ అనేది యూస్ చేసుకోండి. సో హ్యావ్ దేర్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ సీదా బిట్ నెంబర్ 33 బిట్ చూసినట్లయితే యూ హ్యావ్ 2 కార్స్ అని ఇవ్వడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్ ఏంటండి, హ్యావ్. నాట్ ఉందా, లేదు, ఎస్ నాట్ లేదు కాబట్టి నాట్. హ్యావెంట్. యూ ఉంది కదండి, యూ. హ్యావెంట్ యూ. ఈ విధంగా మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే వీ మస్ట్ ఫర్గెట్ టు పే ట్యాక్సెస్. వీ మస్ట్ నాట్ ఫర్గెట్ టు పే ట్యాక్సెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ, మస్ట్. మోడల్ ఆక్సిలరీ వెర్బ్ ఇది యాక్చువల్గా. నాట్ ఉంది కాబట్టి పెట్టకూడదు. సో ప్రొనౌన్ మనకు వి ఉంది కాబట్టి సో ఆన్సర్ మనకేమవుతుంది, మస్ట్ వి అనేది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే బిట్ నెంబర్ 35 ఫ్యూ అథారిటీస్ హ్యావ్ గాట్ స్పాన్సర్స్ ఇన్ ఏపీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారా, హ్యావ్ గాట్. సో హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఇక్కడ, హ్యావ్ అనేది మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ అనేది మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, హ్యావెంట్. ఫ్యూ అథారిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్లో ఏమొస్తుందండి, 35 కాబట్టి దే అథారిటీస్ కాబట్టి దే అనేది మనకు వస్తుందండి. అయితే ఇక్కడ మీకు ఒక టెక్నిక్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఫ్యూ ఉంది కదా, ఈ ఫ్యూ అనేది మనకు సెమీ నెగిటివ్ అండి. సెమీ నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. ఓకే, మామూలుగా నెగిటివ్గా తీసుకుంటే ఇక్కడ యాక్చువల్గా మనకు నాట్ పెట్టి ఉండకూడదు. ఇదే కాంట్రాస్ట్గా తీసుకొని ఉంటే, అంటే కాంట్రాస్ట్ అంటే ఏమంటే ఇక్కడ మీనింగ్ కొంతమంది అథారిటీస్కి మాత్రమే కదా, అంటే మరి కొంతమందికి స్పాన్సర్స్ లేరు అన్న నెగిటివ్ వస్తుంది. అలా తీసుకుంటే మనకు నాట్ అనేది ఇక్కడ పెట్టకూడదండి. మామూలుగా అయితే ఫ్యూ, లిటిల్, ఓకే, సెల్డమ్ ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, నేను తర్వాత చెప్తాను మీకు కింద లెసన్లో. సో ఇలాంటి వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు నాట్ అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. లేదు దాన్నే మళ్ళీ లిమిటేషన్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆ లిమిటేషన్లో కాంట్రాస్ట్ వచ్చినప్పుడు మనం అలా ఫీల్ అయితే మనకు నాట్ అనేది పెట్టకూడదు. సో మనకి ఇక్కడ అది ఒక సైడ్ చూస్తే మనకు పాజిటివ్ వే కనిపిస్తుంది, మరొక వైపు చూస్తే
నెగిటివ్ వే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు హ్యావ్ దే పెట్టినా ఆన్సర్ కరెక్టే అవుతుంది, లేదు హ్యావెంట్ దే పెట్టినా కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, అందుకే మీకు రెండు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, హ్యావ్ దే పెట్టినా కరెక్టే, హ్యావెంట్ దే పెట్టినా కరెక్టే ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిట్ నెంబర్ 36. బిట్ నెంబర్ 36 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a few tennis players could get sponsors. Okay, a few tennis players could get sponsors. ఇది కూడా సేమ్ ఇలాగే అండి. ఓకేనా, అయితే ఇక్కడ కుడ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది, కుడ్ వస్తుంది, నాట్ లేదు కాబట్టి నాట్ కుడెంట్ దే. అయితే ఇది కాంట్రాస్ట్లో తీసుకుంటే ఏమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు నేను పాజిటివ్ తీసుకొని ఇక్కడ నెగిటివ్ ఇచ్చాను. అలా కాకుండా ఇది నెగిటివ్గా ఫీల్ అయితే, అంటే మరికొంతమందికి లేరు అని ఫీల్ అయినట్లయితే అప్పుడు కుడ్ దే అని కూడా మీనింగ్ వస్తుంది. ఓకే, ఈ రెండిటికి మనకు లిమిటేషన్స్ ఉన్నాయండి. డిబేట్కి ఫ్యూకి లిటిల్ అని ఇంకొక వర్డ్ ఉంటుంది. ఈ రెండిటికి మనకు కొద్దిగా లిమిటేషన్స్ కాంట్రాస్ట్లో వస్తుంది. సో కాబట్టి దాన్ని చూసి రెండు ఆన్సర్లు పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రాబ్లం ఏం లేదు మీకు. ఓకేనా, అండ్ see the bit number 37. You need not leave early. మీరు ఎర్లీగా వెళ్ళిపోవద్దు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, వెళ్ళని అవసరం లేదని చెప్తున్నారు. ఇక్కడ చూసారంటే మనకు హెల్పింగ్ వర్బ్ నీడ్ అండి, నాట్ ఉంది కాబట్టి పెట్టకూడదు. సో ప్రొనౌన్ వచ్చి యూ కాబట్టి నీడ్ యూ అని మీనింగ్లో వస్తుంది. ఓకేనా, అండ్ see the bit number 38. బిట్ నెంబర్ 38 చూసినట్లయితే మీకు యూ కెన్ మేక్ క్విక్ మనీ ఇన్ బిజినెస్ ఇఫ్ యూ హ్యావ్ క్యాపిటల్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేయండి, 38 బిట్ ఇక్కడ చూసేదానికి మనకు రెండు సెంటెన్స్లుగా కనిపిస్తాయి. బట్ ఫస్ట్ సెంటెన్స్ ఏది ఉందో దాన్ని ప్రిఫర్ చేయాలి ఇప్పుడు. సో కెన్ ఉంది కాబట్టి కెన్కి నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేయండి. క్యాంట్ యూ, సబ్జెక్ట్ యూ కాబట్టి యూ అనేది మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ 39th బిట్ మీరు చూసినట్లయితే కనుక నో వన్ షుడ్ డ్రైవ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద రోడ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 39 బిట్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే షుడ్ అనేది మీకు హెల్పింగ్ వర్బ్ అనేది ఉంటుంది, షుడ్. అదేవిధంగా నో వన్ అంటే నో వన్ షుడ్ డ్రైవ్ అంటే ఎవరు చేయకూడదు అంటే నెగిటివ్లో ఉంది కాబట్టి మనకు నో వన్ ఎప్పుడైనా వచ్చినా, మనకు నన్ ఆఫ్ అనే ఏదైనా వచ్చినా కానీ మనకు అది నెగిటివ్లా తీసుకోవాలండి. అందువలన ఇక్కడ మనకు నాట్ అనేది పెట్టకూడదు. నెక్స్ట్ నో వన్ అంటే చాలామందికి ఎవరు చేయకూడదు కాబట్టి దే వస్తుందండి. సో దే, దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫిషర్మ్యాన్ నీడ్ న్యూ నెట్స్ దిస్ సీజన్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూసారా, ద ఫిషర్మ్యాన్ నీడ్. సో హెల్పింగ్ వర్బ్ ఏమవుతుందండి, నీడే అవుతుంది. సో నీడ్, ద ఫిషర్మ్యాన్ నీడ్ న్యూ నెట్స్ దిస్ అని కదా, నీడ్ అండ్ నాట్ లేదు కాబట్టి పెట్టుకోండి. ఫిషర్మెన్ అంటే మనకు మెన్ అంటే ప్లూరల్ కదా, సో కాబట్టి దే అనేది ఇక్కడ వస్తుందండి. ఈ విధంగా ఆన్సర్ అనేది మనకు రాసుకోవచ్చు, నీడ్ అండ్ దే అనేది రాసుకోవచ్చు ఎగ్జామ్లో ఈజీగా. అండ్ సీ ద బిట్ నెంబర్ 41. దెర్ ఈస్ నో ప్లేస్ లైక్ హోమ్ ఇలా మనకు ఎగ్జామ్లో ఇచ్చినట్లయితే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. దేర్ ఇస్ నో అన్నప్పుడు దేర్ తర్వాత ఈజ్ అండి, ఇది హ్యాస్ కాదు ఈజ్ కాబట్టి ఈజ్ అనేది పెట్టుకోండి. దేర్ ఇస్ నో ప్లేస్ అన్నారు కాబట్టి ఇక్కడ నెగిటివ్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు నాట్ అనేది పెట్టకూడదు. నెక్స్ట్ దేర్ అనేది మనకు ప్రొనౌన్గా తీసుకుంటే సరిపోతుంది, ఈజ్ దేర్. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 42, ఐ థింక్ షీ ఈజ్ ఫ్రమ్ చైనా.
అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చాలా కన్ఫ్యూజన్తో కూడుకున్న బిట్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడ ఐ థింక్ని తీసుకోవాలా, షీ ఈజ్ని తీసుకోవాలా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే మెయిన్ సెంటెన్స్ ఏంటి అనేది చూడాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఫ్రమ్ చెన్నై ఐ థింక్. షీ ఈజ్ ఫ్రమ్ చెన్నై ఐ థింక్ షీ ఈజ్ ఫ్రమ్ చెన్నై. సో రెండు మీనింగ్ ఒకటే కదండి. సో అంటే ఈ ఐ థింక్ అనేది ఇది ఎక్స్ట్రా అని మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ. సో ఐ థింక్ అటువైపు పెట్టినా కరెక్టే, ఇటువైపు పెట్టినా కరెక్టే. అంటే యూ జస్ట్ టేక్ దిస్ లాగ్ ఎ ప్రెడికేట్, ఎక్స్ట్రా అని మీరు తీసుకోండి, ఒక టేల్ లాగా తీసుకోవాలి. కాబట్టి మెయిన్ సెంటెన్స్ ఏంటి, షీ ఈజ్ ఫ్రమ్ చెన్నై అనేది మనకి ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి షీ ఈజ్ నాట్ లేదు కదా, నాట్. సో ఇజంట్, సబ్జెక్ట్ ఏంటి, షీ, ఇజంట్ షీ. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఆమె టీచర్. మీకు ముందు చెప్పిన విధంగా యామ్ వచ్చి నాట్ లేకపోతే ఆర్తో మనం రాయాల్సి ఉంటుంది. యామ్ ఇక్కడ ఆర్ అవుతుంది, నాట్ లేదు కాబట్టి నాట్ యూస్ చేయాలి. ఆరెంట్ ఐ, ఆమె టీచర్, ఆరెంట్ ఐ. ఈ విధంగా మనం క్వశ్చన్ ట్యాగ్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెట్స్ సీ హౌ థింగ్స్ టర్న్ అవుట్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఈజీ. మనకు లెటర్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంపారేటివ్ సెంటెన్స్లో ఏం రూల్స్ వర్క్ కావండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే లెటర్స్ అంటే లెట్స్ అంటే లెట్ అజ్ అండి. అజ్ అంటే మనకు సబ్జెక్ట్ రూపంలోకి వచ్చేసరికి వి అండి. సో లెట్స్ అంటే మనకు ఫ్యూచర్ ఆబ్లిగేషన్ అని మీకు ముందు చెప్పాను కదా, కాబట్టి విల్ అనేది పెట్టాలి లేదా షల్ అనేది పెట్టాలి. అయితే ఇక్కడ అజ్ వి ఉంది కాబట్టి మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పరిధిలో తీసుకుంటే షల్ అనేది పెట్టాలి. ఓకే, విల్ కూడా కరెక్టే, బట్ షల్ అనేది పెడితే కరెక్ట్గా ఉంటుంది, షల్. నెక్స్ట్ అస్ ఏమవుతుంది, సబ్జెక్ట్లోకి వచ్చేసరికి వి అవుతుంది కాబట్టి షల్ వి. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ వన్ 45, పాస్ విత్ ద సాల్ట్. ఓకే, ఇది కూడా మనకు ఇంపారేటివ్ సెంటెన్స్లో అయితే వస్తుంది. సో ఇంపారేటివ్ సెంటెన్స్ అన్నీ కూడా మనకు ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ అవుతాయి. సో పాస్ మీద సాల్ట్ అంటే మనకు ఇంకా పాస్ చేయలేదు, పాస్ చేస్తారా అని అడుగుతున్నారు. ఓకే, యూ అంటే మీనింగ్ ఏంటి, యూ పాస్ మీ ద సాల్ట్ అంటే ఇక్కడ ఇంకా చేయలేదు కాబట్టి ఫ్యూచర్ ఆబ్లిగేషన్లో మనం ఏదైనా మనకు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో. కాబట్టి విల్ అనేది యూస్ చేస్తాము. ఇక్కడ యూ అనే సెన్స్ మనకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి విల్ యూ అని, కాబట్టి విల్ యూ అనేది మనకి ఇక్కడ ఉపయోగించాలి అండి. ఓకేనా. సో పాస్ ద సాల్ట్ అంటే యూ పాస్ ద సాల్ట్, క్లోజ్ ద డోర్ అంటే యూ క్లోజ్ ద డోర్. అంటే యూ అనేది మనకు బిహైండ్ స్క్రీన్ అన్నట్టు, సో వెనకల అనేది దాగి ఉంటుంది ఇంపారేటివ్ సెంటెన్స్లో. ఓకేనా అండి. అండ్ సీ ద నెక్స్ట్ వన్, షీ వాజ్ యాబ్సెంట్ ఎస్టర్డే అని చెప్పి ఇవ్వడం జరిగింది. చాలా ఈజీ బిట్ అండి. హెల్పింగ్ వర్బ్ వాజ్గా తీసుకొని ఇక్కడ నాట్ అయితే లేదు కాబట్టి నాట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాజంట్ షీ. ఈ విధంగా మనకు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ సచ్ ఎ వై అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ముందు చెప్పాను కదా, యామ్ ఉంటే మనకి ఇక్కడ ఆర్ రావాలి, నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసుకోవాలి. అండ్ సబ్జెక్ట్ ఐ కాబట్టి ఐని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి. సో నెక్స్ట్ బిట్ మీరు చూసినట్లయితే కనుక వి మస్ట్ బీ అట్ కాలేజ్ అట్ 9 o'clock అని ఇవ్వడం జరిగింది. వి మస్ట్ బీ అట్ కాలేజ్ ఎట్ 9 o'clock. సో ఇక్కడ మస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి హెల్పింగ్ వర్బ్. సో మస్ట్ నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఫైనల్గా మనకు సబ్జెక్ట్ వి కాబట్టి సో వి అనేది మనకి ఇక్కడ యూస్ చేసుకోవడం జరిగిందండి. అండ్ సీ ద బిట్ నెంబర్ 49 బిట్ చూసినట్లయితే ద షో వాజ్ అమేజింగ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ద షో వాజ్ అమేజింగ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి, వాజ్. నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ చేస్తాను, వాజ్. అండ్ ద షో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, ద షో అంటే మనకి ఏమొస్తుందండి, ఇట్ అనేదిగా తీసుకుంటాం ప్రొనౌన్. ఇట్ వాజ్ అంటే దిస్ ఈస్ ద ఆన్సర్. అండ్ సీ ద
నెక్స్ట్ వన్ దిస్ ఇస్ లెట్ మీ గో, లెట్ మీ గో, లెట్ మీ గో. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే లెట్ మీ గో అంటే మనకి ఇది ఇంపారేటివ్ సెంటెన్స్ కదండి. సో ఇంపారేటివ్ సెంటెన్స్ మనకు వచ్చింది కాబట్టి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను ఇంపారేటివ్ సెంటెన్స్ అని, ఫ్యూచర్ ఆబ్లిగేషన్స్ అని చెప్పి. లెట్ మీ గో అంటే ఇక్కడ మీ అంటే ఐ కదండి. సో ఐ అన్నప్పుడు కూడా మనకు ఏమొస్తుంది, ఫ్యూచర్ ఆబ్లిగేషన్లో షల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఐ కాబట్టి ఐ, షల్ ఐ. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే కొన్ని లిమిటేషన్స్ అనేది వీటిల్లో ఉంటాయి, కొన్ని డిఫికల్టీస్ అనేవి కూడా వీటిల్లో ఉంటాయి. ఇలా డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఎలా రాయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నన్ ఆఫ్, నో వన్, నథింగ్, నోవేర్. ఇలా కనుక మీకు సెంటెన్స్లో కనుక వచ్చిందనుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం రాయాలో తెలియక ఆ బిట్ని కూడా వదిలేస్తూ ఉంటారు. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఏది వచ్చినా కూడా ఇవన్నీ కూడా నెగిటివ్ అండి. ఓకే, నెగిటివ్ అని చెప్పి ఫీల్ అయితే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. నెగిటివ్ అంటే ఏంటి, నాట్, అంతేనండి. సో నాట్ ఉన్నప్పుడు మనకు నాట్ పెట్టకూడదు కదా, అంతే. ఓకే, సో చూడండి ఇక్కడ నన్ ఆఫ్ ద వాటర్ వాజ్ వేస్టెడ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే వాస్. ఇక్కడ చాలామంది నాట్ పెట్టేస్తుంటారు, నాట్ లేదు కదా అని. ఇక్కడ చెప్పాను కదండి, నో వన్, నన్ ఆఫ్, నో వన్, ఓకే, నథింగ్, నో వేర్ ఇలా వస్తే అవి నాట్ అని మీనింగ్లోనే వస్తుంది కాబట్టి నాట్ పెట్టకూడదండి. సో వాస్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద వాటర్. వాస్, ఇట్ అనేది మనం ప్రొనౌన్గా తీసుకుంటాము వాటర్కి. ఈ విధంగా దీన్ని ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సీ ద బిట్ నెంబర్ 52. ఈ 52 బిట్ చూసినట్లయితే యు మెట్ నో వన్ వెన్ యూ ఇన్ కాశ్మీర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. బిట్ నెంబర్ 52 యు మెట్. మెట్ అంటే మనకు వెర్బ్ టు కదండి, వెర్బ్ టు అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి మెట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ వెర్బ్ వన్ అండి. సో కాబట్టి డిడ్ అనేది హెల్పింగ్ ఆఫ్ దీని లోపల దాక్కొని ఉంటుంది. ఇక్కడ నో వన్ అనగానే కనిపించగానే ఇది నాట్గా మీరు తీసుకోండి. కాబట్టి నాట్, కాబట్టి సెంటెన్స్లో నాట్ ఉంటే మనకు నాట్ అనేది ఇక్కడ పెట్టకూడదు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, యూ. ఆల్రెడీ ప్రొనౌన్లో ఉంది కాబట్టి యూ. డిడ్ యూ, దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ సీ ద నెక్స్ట్ వన్, a small cart like that is nothing. ఇక్కడ నథింగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని నాట్గా మనం ఫీల్ అయ్యి మనకు రాసేటప్పుడు మనం నాట్ రాయకూడదండి. a small cart like that is nothing అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. మరి చూడండి హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఈజ్. ఓకే, ప్రొనౌన్ ఏంటి, దట్, లేదా దీన్ని ఇట్గా కూడా రాసుకోవచ్చు. ఈజ్ ఇట్ కానీ లేదా ఈజ్ దట్ కానీ ఎలా అయినా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి, మనీ గోస్ నో వేర్ దీస్ డేస్. మనీ గోస్ నో వేర్ దీస్ డేస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే హెల్పింగ్ వర్బ్ ఏంటి, మెయిన్ వెర్బ్ ఏంటి, గోస్. దీని లోపల హెల్పింగ్ వర్బ్ ఏముంటుందండి, గోస్ అంటే వెర్బోన్ ఎస్ కదండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనకు వెర్బోన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డస్ ప్లస్ వెర్బోన్ అవుతుంది. సో కాబట్టి మనకు ఆన్సర్లో ఏం రాయాలి, డస్. నాట్ ఉందా, ఉందండి. ఎక్కడ, నోవేర్ అంటానే నాట్ కాబట్టి పెట్టకూడదు. మనీ అంటానే మనకి ఇక్కడ ఏం రావాలి, ఇట్ అనేది తీసుకోవాలి ప్రొనౌన్. డస్ ఇట్, ఇది ఆన్సర్ అండి. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అయితే నెక్స్ట్ చూసామంటే మనకు లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, స్కేర్లీ, రేర్లీ, సెల్డమ్ ఇలా తీసుకుంటే ఇవన్నీ వీటిలన్నిటినీ కూడా మనకు సెమీ నెగిటివ్స్ అని అంటాము. అంటే కొంత నెగిటివిటీ ఉంటుంది, అంటే కంప్లీట్గా నెగిటివిటీ అనేది ఉండదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో కొంతమంది బ్లాక్ షర్ట్ వేసుకున్నారు అని చెప్పి చెప్పామనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, కొంత భాగం బ్లాక్ షర్ట్ వేసుకున్నారు, మరి కొంత భాగం వేరే కలర్ షర్ట్ వేసుకున్నారు, రెండు రకాలు వస్తుంది కదా. సో ఈ విధంగా సెమీ నెగిటివ్ ఏదైతే ఉంటుందో వీటికి అంతా కూడా మనకు నెగిటివ్గా తీసుకోవాలి. సో నెగిటివ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాట్ లేకపోయినా మనకు నాట్ ఉన్నట్టు ఫీల్ అయ్యి నాట్ ఇక్కడ పెట్టకూడదు, అంతేనండి, ఇంకేం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా.
ఇక్కడ స్టూడెంట్స్ టుక్ అంటే మనకు వెబ్ టూ అంటే మనకు డిడ్ ప్లస్ వెర్బ్ వన్. ఓకే, హెల్పింగ్ వెర్బ్ ఏంటి? డిడ్ అండి. పాస్ట్ టెన్స్ రాగానే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది డిడ్. నాట్ ఉందా? లేదు. కానీ ఇక్కడ ఫ్యూ అనేది మనకు సెమీ నెగటివ్. ఫ్యూ ఎక్కడ కనిపించినా నాట్ అనేది పెట్టకూడదు, కాబట్టి నాట్ పెట్టకూడదు అండి. డేట్. నెక్స్ట్ స్టూడెంట్స్, సబ్జెక్ట్ ఎవరు? స్టూడెంట్స్, కాబట్టి దే. ఫ్లోరల్ ప్రొనౌన్ ఏమవుతుంది? దే అవుతుంది, కాబట్టి డిడ్ దే అనేది మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీగా ఉంది కదా. కొన్నిసార్లు మీకు కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఇలాంటివి ఇస్తుంటారు. బాగా డిఫికల్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు పేపర్ ఇలా ఇస్తుంటారు, కాబట్టి టేక్ కేర్ ఫ్రెండ్స్. లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. ఇక్కడ చూసారా అండి? లిటిల్ మీకు ఇక్కడ చూపించాను ఆల్రెడీ. లిటిల్ అన్నప్పుడు కొంత అన్నప్పుడు మరికొంత పాజిటివ్ కొంత నెగిటివ్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ నెగిటివ్గా తీసుకొని మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెట్టకూడదండి. ఓకే, ప్రోగ్రెస్ అన్నప్పుడు మనకు ఇట్గా తీసుకోవచ్చు దీన్ని, హ్యాజ్ ఇట్. ఈ విధంగా ఆన్సర్ అనేది మనం చక్కగా రాసుకోవచ్చు అండి. ఓకేనా, హ్యాజ్ ఇట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 57 చూద్దాం. బిట్ నెంబర్ 57 చూసినట్లయితే మనకు ద ఓల్డ్ మ్యాన్ కుడ్ స్కేర్లీ హియర్ వాట్ ద డాక్టర్ సెడ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మెయిన్గా తీసుకున్న ఫస్ట్ సెంటెన్స్ కుడ్. ఇక్కడ స్కేర్లీ అనే పదం వచ్చింది కదండి. స్కేర్లీ అనే పదం మనకు నెగిటివ్ మీనింగ్లో వస్తుంది, కాబట్టి ఇక్కడ నాట్ పెట్టకూడదు. సో ద ఓల్డ్ మ్యాన్ అంటే మనకు హీ, కాబట్టి హీ, కుడ్ హీ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ సీ ద నెక్స్ట్ బిట్ అండి. నెక్స్ట్ బిట్ మీరు చూసినట్లయితే వి సెల్డమ్ సీ ద గుప్తాస్ దీస్ డేస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే సి అంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్, కాబట్టి వెర్బ్ వన్, కాబట్టి వెర్బ్ వన్ ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ వెర్బ్ వన్ కదా. సో డూ. నెక్స్ట్ సెల్డమ్ అంటేనే మనకి ఇక్కడ నెగిటివ్ మీనింగ్ తీసుకుంటున్నాం, కాబట్టి నాట్ పెట్టకూడదు. నెక్స్ట్ వి అంటే యాజ్ ఇట్ ఈస్, వి అనేది ప్రొనౌనే, కాబట్టి డు వి అనేది మనకు ఇక్కడ ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బిట్ చూసినట్లయితే యు నో లిటిల్ అబౌట్ హిమ్. నీకు అతని గురించి కొంత తెలుసు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లిటిల్ అనేది ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇది నెగిటివ్గా తీసుకుంటున్నాము. యు నో అంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్, కాబట్టి నో ఈజ్ ఈక్వల్ టు డూ ప్లస్ వెర్బ్ వన్ కదండి. సో డూ ప్లస్ నో కదా. సో డూ అనేది మనకు హెల్పింగ్ వర్బ్తో తీసుకుంటాము. ఇక్కడ లిటిల్ ఉంది కాబట్టి మనకు ఎటువంటి నాట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. డూ యూ. ఈ విధంగా ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సి ద నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే ఇన్ కాంట్రాస్ట్ అ ఫ్యూ అండ్ అ లిటిల్ ఆర్ పాజిటివ్ అండ్ సో టేక్ అ నెగటివ్ ట్యాగ్. అంటే ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదండి, కొంత నెగిటివ్ ఉంటుంది, కొంత పాజిటివ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఆ కొంత పాజిటివ్ ఉన్నప్పుడు మనకు నెగిటివ్లో మనం రాయాల్సి ఉంటుంది ట్యాగ్. ఓకే, అలాగే నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్లో రాయాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ నెగిటివ్లో అనేది ఉంది కదా, కాబట్టి ఇక్కడ నెగిటివ్లో ఉన్నప్పుడు పాజిటివ్ రాసి ఇక్కడ పాజిటివ్గా తీసుకొని ఇక్కడ నెగిటివ్ రాయండి అని చెప్తున్నారు. అంటే ఇది లిమిటేషన్స్ అండి, కొన్ని హద్దులు అనేది ఉంటాయి. సో ఫ్యూ లేదా లిటిల్ ఏదైనా వచ్చినప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఇటువైపు కూడా రాసుకోవడం, అంటే డోంట్తో కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే నాట్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్నే లిమిటేషన్ అని చెప్పి చెప్తున్నాను. ఎక్సెప్షన్స్ అంటారు వీటిని. సో ఇక్కడ స్టూడెంట్స్ టుక్ కదా, టుక్ అన్నప్పుడు టుక్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ టేక్ కదా, డిడ్. మామూలుగా మీకు ముందు చెప్పిన విధంగా పెట్టకూడదు, అయితే దీని రూల్ ప్రకారం పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. నాట్ లేదు కాబట్టి పెట్టుకోవచ్చు. డిడెంట్, దే. అయితే ఎగ్జామినేషన్లో ఏది రాసినా కూడా మీకు కరెక్టే అవుతుందండి. లేదు మీరు పైన మోడల్లో ఒక ఫాలో అయ్యారనుకోండి, ఆ పైన మోడల్లోనే మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా అనమాట, ఇన్ఫ్యాక్ట్ లిమిటేషన్లో వస్తుంది. నెక్స్ట్ చూడండి, లిటిల్ ప్రోగ్రెస్ హ్యాస్ బిన్ మేడ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే ఉందో అదే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, అంతే అండి. ఓకేనా. అండ్ చూసారంటే ఇక్కడ మీకు హ్యాస్ వచ్చింది కదా, హ్యాస్. నాట్ లేదు కదా. ఇక్కడ లిటిల్ అనేది మనకు కాంట్రాస్ట్లో ఉంది కాబట్టి పెట్టకూడదు, నాట్గానే తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. హ్యాస్ అండ్ ఇట్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది రాసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ చూడండి, ఇంపారేటివ్ సెంటెన్స్. ఇంపారేటివ్ సెంటెన్సెస్
మీకు ఆల్రెడీ మీకు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను నేను ఇన్ఫ్యాక్ట్. సో ఇంపారేటివ్ సెంటెన్స్లో ఎలా రాయాలంటే, ఇంపారేటివ్ సెంటెన్స్ అనగానే మనకు క్వశ్చన్స్ రిక్వెస్ట్లు కానీ, ఆర్డర్స్ కానీ, ఓకే, సజెషన్స్ కానీ ఇలా వస్తుంటాయి. సజెషన్స్ అంటే లెట్తో వస్తుంటాయి, ఆర్డర్స్, రిక్వెస్ట్ ఇవన్నీ కూడా మనకు మెయిన్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. మనకు సబ్జెక్ట్ అనేది కనిపించదు ఫ్రెండ్స్. అయితే మీనింగ్ ఏంటంటే పాస్ మీద సాల్ట్ అంటే కొంత ఏదైతే ఉప్పు ఉందో ఆ ఉప్పుని కొంచెం నా దగ్గర కొద్దిగా జరుపు అని, అంటే అది కూడా మనకు ఫ్యూచర్ ఆబ్లిగేషన్ కిందే వస్తుంది. క్లోజ్ ద డోర్ అని చెప్పామనుకోండి, క్లోజ్ ద డోర్ అంటే డోర్ని క్లోజ్ చేయండి అని, అంటే ఇంకా చేయలేదు కదా కాబట్టి ఫ్యూచర్ ఆబ్లిగేషన్లో వస్తుంది. ఇవన్నీ ఏది తీసుకున్నా కూడా నాకు తెలిసి మ్యాక్సిమం విల్తో యాడ్ అవుతుంది. యూ ఆల్రెడీ వస్తుంది కాబట్టి విల్ యూ ఇదే ఆన్సర్ అయితే వస్తుందండి. మీకు సింపుల్గా ఇలా కనుక చూస్తే అసలు ఆన్సర్ విల్ యూ అంతే, అంతకుమించి ఇంకేం అవసరం లేదు, చాలా ఈజీ. సేమ్ ఇది కూడా అంతే అండి. హ్యావ్ అనదర్ దోశ అంటే యూ విల్ హ్యావ్ అనదర్ దోశ అని మీనింగ్. సో ఆన్సర్ విల్ యూ, అంతే ఆన్సర్, వెరీ ఈజీ. క్లోజ్ ద డోర్ అంటే యూ విల్ క్లోజ్ ద డోర్, సో ఆన్సర్ విల్ యూ. వెరీ ఈజీగా ఉంది కదండి. సో ఓపెన్ ద డోర్ విండో అంటే సో విల్ యూ ఓపెన్ ద విండో అని చెప్పి సో విల్ యూ. సో వీటన్నిటికీ కూడా మీకు విల్ యూ అనేది మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుందండి. ఓకే, సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది మనకు క్వశ్చన్ ట్యాగ్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో కళ్ళు మూసుకొని 1 మార్క్ మనం తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతుంటే కనుక వాళ్ళకి మన కోర్స్ని రిఫర్ చేయండి. ఎందుకోసం అంటే చాలా 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 తక్కువ ప్రైస్కి మీకు అందించడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి ఇది అందాలన్న ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీ షల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.